భారత్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాతో కూడిన ఇప్సా డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ ఏర్పాటును ప్రతిపాదించారు ప్రధాని మోదీ. G20 సదస్సులో భాగంగా జోహానెస్బర్గ్లో బ్రెజిల్, దక్షిణాఫ్రికా అధినేతలు లులా డిజల్వా, సిరిల్ రామఫోసాతో భేటీ అయ్యారు. యూపీఐ, కోవిన్, సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ను ఈ కొత్త కూటమి పంచుకోనుంది. భారత విదేశాంగ శాఖ దీన్ని ధృవీకరించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టడం ఇకపై ఎంతమాత్రమూ ఐచ్ఛికం కాదని, అత్యవసరమని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. అంతర్జాతీయ సంస్థల్లో మార్పులు తీసుకురావాల్సిందేనని అన్నారు. దక్షిణాఫ్రికాలోని జోహానెస్బర్గ్లో ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా అధినేతల సదస్సులో ఆయన మాట్లాడారు. నేడు ప్రపంచ దేశాల మధ్య విభజనలు, అడ్డుగోడలు కనిపిస్తున్న తరుణంలో తమ కూటమి ఐక్యత, సహకారం, మానవతా సందేశాన్ని ఇస్తోందని తెలిపారు. 3 దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఐబీఎస్ జాతీయ భద్రతా సలహాదారుల సదస్సు నిర్వహించాలని మోదీ ప్రతిపాదించారు. ఉగ్రవాదంపై పోరాటంలో సహకారం పెంచుకోవాలని కోరారు. మానవ కేంద్రిత అభివృద్ధిలో టెక్నాలజీ పాత్ర అత్యంత కీలకమని మోదీ ఉద్ఘాటించారు. యూపీఐ, కోవిన్ లాంటి ఆరోగ్య వేదికలు, సైబర్ సెక్యూరిటీ నిబంధనలు, మహిళల సారథ్యంలోని టెక్నాలజీ కార్యక్రమాలను పంచుకోవటానికి ఐబీఎస్ఏ డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ ఏర్పాటు చేసుకుందామని మోదీ ప్రతిపాదించారు. వాతావరణ మార్పులను తట్టుకొని పంటల దిగుబడి సాధించే విధానాల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసుకుందామని చెప్పారు. తృణధాన్యాలు, ప్రకృతి వ్యవసాయం, విపత్తుల నిర్వహణ, గ్రీన్ ఎనర్జీ, సాంప్రదాయ ఔషధాలు, ఆరోగ్య భద్రత వంటి విషయాలలో 3 దేశాల మధ్య పరస్పర సహకారానికి మరిన్ని అవకాశాలు ఉన్నాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. G20 సదస్సు సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వ్యాపారం, వాణిజ్యం, మైనింగ్, అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధ, ఆహార భద్రత వంటి రంగాల్లో పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు. G20 సదస్సు నిర్వహించడానికి మద్దతు ఇచ్చినందుకు మోదీకి రామఫోసా కృతజ్ఞతలు తెలిపారు. G20 సదస్సుకు ఎలా ఆతిథ్యం ఇవ్వాలో భారత్ను చూసి నేర్చుకున్నామని ఆయన చెప్పారు. అటు కెనడా ప్రధాని కార్నీ, జపాన్ ప్రధాని తకాయిచి, ఇటలీ ప్రధాని జార్జియో మెలోని, జమైకా ప్రధాని హోల్నెస్, నెదర్లాండ్స్ ప్రధాని డిక్ స్కూప్తో మోదీ సమావేశమయ్యారు. వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు కీలక రంగాల్లో పరస్పర సహకారంపై వారితో చర్చించారు.